అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులైనటువంటి చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, రీసెంట్ గా ఒక ప్రచారం అనేది బాగా జోరందుకుంది. పవన్ కళ్యాణ్‌కి బీజేపీలో అధ్యక్షుడిగా పదవి ఇస్తారని చెప్పేసి వార్తలైతే వస్తున్నాయి. ఇందులో నిజం ఎంత వరకు ఉంటుందంటారు సార్? నిజము 100% ఇప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క అడుగులు ప్రతి అడుగులు ఆ లైన్‌లోనే ఉందాం. హ్మ్. ఎందుకంటే ఇవాళ ప్రజాపాలన గాని, మనం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు గాని, మనం ప్రజల దగ్గర చెప్పిన మాటలు గాని పట్టించుకుని ఆటిల ప్రకారం ప్రజలు మనల్ని నమ్మారే. హ్మ్. మనం అనేక మాటలు అబద్ధాలు చెప్పాం. 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయిందని అబద్ధాలు చెప్పాం. హ్మ్. 24 25,000 టన్నుల గంజాయి దొరికిందని అబద్ధం చెప్పాం. హ్మ్. సీజ్ ది షిప్ అని అబద్ధం చెప్పాం. హ్మ్. వాలంటీర్స్ది మనదే బాధ్యత, నాది 5 కాదు 10 ఇస్తామని అబద్ధాలు చెప్పాం. హ్మ్. ఈ 6 హామీలు అబద్ధాలు చెప్పాం. హ్మ్. ఒకటి చేసి అలా చేసి అదిగో చేసేసామని కథలు హ్మ్. చెప్తున్నాం. ప్రజలకి సమాధానం చెప్పాలి. ఆ బాధ్యత కన్నా హ్మ్. ప్రజలకు రెస్పాన్సిబుల్గా ఇవ్వాలి. మనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనే ఆలోచన కన్నా వాళ్ళ పర్సనల్ ఎజెండాలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. హ్మ్. అందుకని ఏమి జరిగినా పట్టించుకోవట్లేదు. హ్మ్. ఇప్పటికి 180 మంది అమ్మాయిలు మిస్సింగ్ కానీ రేపులు కానీ జరిగినాయి. నోరిప్పడు. ఆ, హ్మ్. ఆ, దళిత అమ్మాయిని రేపు చేస్తే తిరుపతిలో నోరిప్పడు. హ్మ్. అతను మొత్తం అన్ని పక్కన పెట్టేశాడు. ప్రభుత్వం ఎంత బదనామవుతావని హ్మ్. ఇవ్వటమే ఆయన కావాలి. ఎందుకంటే అతను ఇవాళ చంద్రబాబు తోటి ఉంటే హ్మ్. పైకి మాట్లాడటం తప్పితే ఒకరితో కంటిన్యూ అయ్యామంటే మనం సీఎం కాలేము. హ్మ్. సీఎం అయ్యే అవకాశాలు మనకు, ఎందుకంటే చంద్రబాబు తన కొడుకుని చేస్తాడు, నన్ను చేయడు. హ్మ్. కనుక గౌరవంగా చంద్రబాబు నుంచి బయటికి రావాలి. హ్మ్. బయటికి రావాలంటే ఈ భద్రం అవ్వాలి. ఈ హ్మ్. ప్రభుత్వం ఎంత భద్రం అయితే ఈ ప్రభుత్వంలో నేను ఉండలేకపోతున్నాను. నేను ఏదో ప్రజలకు ఏదో సేవ చేయాలని ప్రజల్లోకి వచ్చాను. కానీ ఈ కూటమిలో ఉండి నేనేం చేయలేకపోతున్నాను. కనుక నేను కూటమి నుంచి వైదొలుగుతున్నాను అంటాడు. హ్మ్. వైదొలుగుతున్నాను అన్నాక ఎటు వెళ్ళాలి? బీజేపీ. బీజేపీకి వెళ్ళాలి. హ్మ్. నేను చంద్రబాబు కాదని ఇంకో శక్తి కావాలి కదా, బీజేపీ దగ్గరికి వెళ్ళాలి. అందుకని నేను క్రిస్టియన్ అబ్బా, నా కొడుక్కి జ్వరం వస్తే నేను మేరీ మాతకి ప్రే చేశానబ్బా, నాకు జ్వరం వస్తే మా నాన్న జీసస్కి ప్రే చేశాడబ్బా, హ్మ్. హిందువుల ఈ దేశంలో హిందూ మత కలవరాలకు హిందువులే కారణం అబ్బా, నేను బ్యాప్టిజం తీసుకున్నాను. నా ఫ్రెండ్ ఒకడు పాస్టర్ ఉంటే నాకు బ్యాప్టిజం ఇచ్చాడు, బ్యాప్టిజం తీసుకున్నాను. హ్మ్. ఇన్ని మాట్లాడిన ఆయన ఇవాళ సనాతనం అంటారు. హ్మ్. సనాతనం ఏంటంటే సనాతనంలో ఎవరు 3 పెళ్లిళ్ళు చేసుకోరు. హ్మ్. సనాతనంలో ఎవరు వేరే మతస్థులను పెళ్లి చేసుకోరు. హ్మ్. ఈయన సనాతనం ఎందుకు అంటున్నాడు సనాతనం అని? ఎన్నాళ్ళు లేనిది. హ్మ్. ఇంకా అసలు ఈయనన్నాడులే క్రిస్టియన్ కమ్యూనిస్టులు అన్నాడు, చెగులు అన్నాడు, హ్మ్. బీఎస్పీ అన్నాడు, మాయావతి అన్నాడు. రకరకాలు ఎప్పటికప్పుడు ఏదో అవుతూ ఉంటాడు ఆయన. హ్మ్. ఇప్పుడు సనాతన పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు సనాతన? హ్మ్. బీజేపీ సంఖలో చేరటానికి, హ్మ్. ఆర్ఎస్ఎస్ కౌగిల్లోకి వెళ్తానికి హ్మ్. వెళ్ళి అక్కడ మళ్ళీ బీజేపీలో చేరితే బీజేపీలో సపరేట్గా బీజేపీ జనసేన అలయన్స్ సీఎం క్యాండిడేట్ జనసేన ఇవ్వదు. బీజేపీ హ్మ్. అలయన్స్ అంటే బీజేపీనే సీఎం క్యాండిడేట్, హ్మ్. ఇద్దరు నెంబర్ 2నే ఉండాలి. హ్మ్. వాళ్ళ అలవాటు అంతే, ఎక్కడైనా మేజర్ పార్టీ వాళ్ళది కదా. హ్మ్. సో ఆ అవకాశం అక్కడ రాదు. అందుకని విలీనం చేయాలి, బీజేపీలో విలీనం అవ్వాలి. అంటే ఓకే. అతను పార్టీని విలీనం చేస్తారు. విలీనం చేస్తాడు, తన హ్మ్. పార్టీని విలీనం చేస్తే మర్యాద కోసం అని నేను విలీనం చేస్తాను, నన్ను ప్రెసిడెంట్ చేయండి. హ్మ్. సో ఆటోమేటిక్గా బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ సీఎం క్యాండిడేట్ అవుతాడు. హ్మ్. స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, హ్మ్. అతని సీఎం క్యాండిడేట్ విచ్చలవిడిగా ఆ ఊరు చేసి ఆయన లెక్కెట్టి పైన మోడీ కింద నేను ఇద్దరం, ఆ, కాపుల సమాజం, ఈ హ్మ్. యాంటీ చంద్రబాబు హ్మ్. అన్నీ కలిసి పెట్టి మనం సీఎం అయిపోతామని హ్మ్. కలలు కంటున్నాడు. ఆ కలలు కనే మార్గంలో దారిని హ్మ్. వేసుకున్నాడు. ఓకే. ప్రజల ముందు ఎంత దిగజారిపోతున్నామో, హ్మ్. ప్రజల ముందు మన మాటకు విలువ లేకుండా పోతుంది. హ్మ్. మనం నీతి రీతి, ఒక నిబద్ధత, ఒక నిజాయితీ, ఒక నిలకడ లేకుండా నిన్న ఒకటి ఇవాళ ఒకటి మాట్లాడుతున్నాము, ఈయన మతిమరుపు ఉందా హ్మ్. అని ప్రజలు కూడా అడిగే పరిస్థితి వస్తుంది. హ్మ్. అంటే ఎందుకు సార్ ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట కాసేపేమో క్రిస్టియన్స్ అని, కాసేపేమో ఇట్లా హిందువులని హిందూస్ అని అట్లా ఎందుకట్లా? అంటే అతనికి అంటే హ్మ్. ఏమి విజ్ఞత లేదమ్మా. హ్మ్. హీరో హీరో సినిమా హీరో కనుక హ్మ్. ఫ్యాన్స్ ఉంటారు కదా. హ్మ్. ఆ ఫ్యాన్స్ యొక్క కాకి గోళం చూసేసి ప్రజలు కూడా భ్రమలోకి వెళ్ళారు. హ్మ్. ఏదో ఏదో చేసేస్తాడు, సినిమాలో చేస్తున్నాడు, హ్మ్. ఏదో ఇచ్చేస్తాడు, పూడి చేస్తాడు హ్మ్. నమ్మేశారు. హ్మ్. అతనికి ఒక విషయ పరిజ్ఞానం ఏమీ లేదు. ఏ హ్మ్. విషయంలో చెప్పండి, అతను ఏ విషయంలో పక్కగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నా తల ప్రాణం అడ్డు వేస్తా అన్నాడు, వేసాడా?
స్పెషల్ స్టేటస్, పాసిపోయిన లడ్డూలు బీజేపీని తిట్టింది తిట్టకుండా మళ్ళీ జన్మలో వాళ్ళతో చదువుకారు చేతులు ఇప్పుడు వాళ్ళ దేవుడు అంటున్నాడు. చంద్రబాబు లోకేష్ని నోటికి వచ్చినట్టు తిట్టాడు కదా, నా పౌరుషం ఏంటో చూపిస్తా అన్నాడు. మరి పౌరుషం ఎక్కడ దాచిపెట్టాడో తెలియదు. ఇవాళ పౌరుషులు ఎవడైనా సమాజంలో తల్లిని తిట్టిన వాడు బహిరంగ క్షమాపణ చెప్పకుండా ఆ తల్లిని తిట్టిన వాడిని క్షమించడం అనేది ఓన్లీ మహానుభావుడు పవన్ కళ్యాణ్ దగ్గర చూడాలి. పౌరుషం ఎక్కడ చచ్చిపోయిందో, ఆ చీముని ఎక్కడ చచ్చిపోయిందో, ఆ పౌరుషాన్ని ఎక్కడ దాచిపెట్టుకున్నాడో తెలియదు. ఇప్పుడు చంద్రబాబు దేవుడు అంటున్నాడు. సో అతనికి ఏమి అసలు ఏ విషయం మీద ఆవేశంగా ఏదో మాట్లాడటం తప్పితే ఒక విజ్ఞతతోటి ఒక నిలకడతోటి ఆలోచించి మాట్లాడటం లేదు. అందుకని ఆయన అలాగే మాట్లాడతాడు. తిట్టదు వాళ్ళని తిడతాడు. నిన్న కూడా సీఎం డిప్యూటీ సీఎం గా నిన్న కూడా ఏమంటాడు, మెడలు వచ్చి కాళ్ళు ఎరగొట్టి తోలు తీస్తాడంట. ఏంటమ్మా డిప్యూటీ సీఎం లేకపోతే రౌడీ గారు తోలు తీస్తాను వంగబెట్టి కాళ్ళు ఎరగదీసి ఏం భాషది? సీఎం డిప్యూటీ సీఎంగా ఉండి ప్రజలు ఏమనుకుంటున్నాడు తెలియదు. అంటే సినిమా హీరోలకు ఎట్లా ఉంటుందంటమ్మా, సినిమాలో వాళ్ళు ఏం వాగినా తప్పట్టు కొట్టేస్తారు, ఏళ్ళు వేస్తారు కదా, అదే రాజకీయ జీవితంలో కూడా అనుకుంటున్నారు. ప్రజా జీవితంలో అవి కుదరవు. ప్రజా జీవితంలో ఇలాగే తమిళనాడులో విజయకాంత్ అని హీరో ఉండేవాడు, రాజకీయ తర్వాత మంచి మాస్ హీరో. అతను ఇలాగే రాజకీయాలకు వచ్చాడు. ప్రజలు ఇలాగే 30 సీట్లు ఇచ్చారు. ఆ తర్వాత ఈలాగని పూటకు ఒక మాట రోజుకు ఒక మాట ఏదో మాట్లాడి ప్రజలు మూలకు పంపించారు. అట్లాగే సినిమా డైలాగుల లాగా రాజకీయాలు అనుకుంటే ఎట్లా? ఇతను అతను మరీ నేను ఇంత దారుణమైన సినిమా హీరో, ఆయన శుభ్రంగా సినిమా ఫీల్డ్కి పరిమితం అయింటే, సినిమా ఫీల్డ్లో ఖచ్చితంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో, డెఫినెట్గా బిజినెస్ ఉన్న హీరో, అది బెస్ట్. ఆయనకి రాజకీయాలు ప్రజా జీవితాలు అనవసరం, ఏమీ తెలియదు, మతిమరుపు. నిన్నే మాట్లాడాడు వాడు గుర్తుండదు, ఇవాళ మాట్లాడాడు రేపు గుర్తుండదు, ఏ సిద్ధాంతం లేదు, అంతా రాద్ధాంతం తప్పే సిద్ధాంతం లేదు. అతను ఇప్పుడు ఎలాగోలా అసెంబ్లీలో అడుగు పెట్టాడు. ఒంటరిగా నుంచుంటే గతి లేకుండా పోయింది. ఎలాగోలా 3 చేతులు ఆ భూమి మీద ఈ భూమి మీద చేసి అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు ఇంకో రకంగా ఎట్లాగైనా సీఎం పదవి పట్టుకోవాలి. ఆయన జీవితాశయం అది. మన సక్సెస్ సీఎంగా ప్రజలు మనకు గెలిపిస్తారు. తర్వాత ముందు అసలు సీఎం క్యాండిడేట్ ఎలిజిబిలిటీ సంపాదించారు, ఆ యోగ్యత సంపాదించాలి. అయోగ్యత సంపాదించే బీజేపీలో చేరాలి. బీజేపీలో ఏమో నువ్వు జయంతి రావలేదు, అలయన్స్ కాదు, నువ్వు మాతో విలీనం వైపు నిన్నే ప్రెసిడెంట్ చేస్తాం, జరగదు. ఇది వాళ్ళకి కావాలి. బీజేపీ కూడా ఆంధ్రలో సీఎం క్యాండిడేట్ లేడు. అంతా చంద్రబాబు భజన గ్రూప్ తప్పితే వేరే సీఎం క్యాండిడేట్ లేదు. చంద్రబాబుని వ్యతిరేకించడానికి కూడా ఇష్టపడని ప్రెసిడెంటే కదా, ఆయన భజన చేసి పురంధేశ్వరే కదా, రొనాల్డ్ సుజనాథ్ అందరూ సీఎం అందరూ తెలుగుదేశం బ్యాచ్. సో వాళ్ళు చంద్రబాబుకి ఎదురు చేయటానికి కూడా చేయరు కదా, భజన చేయటం తప్ప కూడా చేయరు. కనుక ఈ రూట్ ఎన్నుకున్నాడు, ఆ రూట్లో పయనిస్తున్నాడు. అందుకనే ఏమాత్రం చలనం లేకుండా, ఆడపిల్లల విషయంలో చలనం లేదు, తను చెప్పిన అబద్ధాల గురించి బయటికి సిబిఐ రిపోర్ట్లు వచ్చి కూడా అబద్ధాలు దాని మీద చలనం లేదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ చలనం లేదు, స్పెషల్ స్టేటస్ మీద చలనం లేదు, దేనికి నిమ్మక నీరు ఇచ్చినట్టు, దొన్నపోతున్నది వర్షం కురిసినట్టు ప్రజలు ఏమంటున్నా సరే ఏం పట్టించుకోకుండా తన ప్రయాణం ఆ సీఎం పెట్టుకున్నాడు, అక్కడ ప్రయాణం కోసం చేస్తాడు. నేను తమిళనాడుకి వెళ్ళాడు, మురుగుడికి ఈయన మీద భక్తి ఎక్కువ. అట్లా విన్నావా స్పీచ్? మురుగుడికి నా మీద భక్తి ఎక్కువ అని. నాకు భక్తి ఎక్కువ కాదు, నా మీద ఏమిటో అసలు ఏం మాట్లాడతాడు ఆయన, ఏమిటో. అక్కడే చిన్న మొత్తం తమిళనాడు స్ఫూర్తి, తమిళనాడు కల్చర్ నేర్పింది ఆయన. అక్కడ వెళ్తే అక్కడ, రేపు కర్ణాటక వెళ్తే కర్ణాటక ఏం మాట్లాడతాడు. సో ఏం అసలు సొంతం లేదు, ఒక నిలకడ లేదు. ఇది పెడితే ఒక నాయకుడు, ప్రజానాయకుడు ఆ దర్పంగా టీవీగా ఘనంగా అబ్బా మాట్లాడంటే ఏం మాట్లాడాడు అనిపిస్తూ ఉంటుంది. ఏం తలకైనా బాబు ఈ మాటలు ఒక మాట వ్యతిరేక, తన మాట తనే వ్యతిరేకిస్తూ మాట్లాడతాడని ప్రజలు అనుకుంటున్నారు. కనుక అతను వేరే మార్గం లేదు అతనికి. అదే ఇలాగే ఉంటే రేపు చంద్రబాబు ఓటేయమన్న మనిషి రేపు లోకేష్కి ఓటేయమన్నాడు అనుకో, ప్రజలు కాంట్రీ చూపొస్తారు. కనుక బయటికి రావాలి. బయటికి రావాలంటే వేరే అండ కావాలి. కనుక బీజేపీ తప్ప ఇంకో అండ ఎక్కడ ఉంది?
ఆ అండలు చేస్తారు. అన్నీ అయిపోయినాయి. ఆయన కమ్యూనిస్టులు అండ పోయి అయిపోయింది. అన్ని అండలు అయిపోయింది. ఉమ్, చేగువీర అండలు, కమ్యూనిస్టుల అండలు, మాయావతి అండ అన్ని ఉమ్, అన్ని అండలు పోయినాయి. ఉమ్, అన్ని గుడ్డు సున్నాలు అయినాయి. ఇప్పుడు చంద్రబాబు అండలో ఏదో వచ్చాడు. ఇప్పుడు ఈ అండని పెట్టుకుని ఈ చంద్రబాబు తొక్కి తను ఎక్కాలి. ఉమ్. చంద్రబాబు తను తొక్కి తన కొడుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తొక్కి తన కొడుకుని ఎక్కించాలి. ఇది జరుగుతున్న గేమ్ ప్లాన్.